మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సైకాలజీ నుండి మోడల్ పేపర్ ఆల్రెడీ గత టెట్ మరియు డిఎస్సిలో వచ్చినటువంటి బిట్స్ అన్నింటిని కూడా ర్యాపిడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ర్యాపిడ్ రివిజన్గా ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈ తక్కువ టైంలో మనము ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలంటే ఇలాంటి మోడల్ పేపర్లను అదేవిధంగా 4 ఆప్షన్లను కూడా విశదపరుస్తూ తెలియజేస్తూ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీని కూడా చెప్తూ మరి ప్రతి బిట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే చూస్తూ ఉండకుండా తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్లో మాకు బహుమానాలండి. మరి ఎటువంటి లాభాపేక్ష లేని ఎటువంటి పెయిడ్ యాప్స్ లేనటువంటి ఒక స్వచ్ఛమైన మీ గురించే ఉన్నటువంటి ఒక మంచి ఛానల్ కాబట్టి తప్పనిసరిగా అయితే వెయిట్ చేయండి, చాలా లైక్ చేయండి, యూజ్ఫుల్గా ఉంటుంది. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. ప్రతి 4 ఆప్షన్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మొదటి బిట్ చూద్దామండి. పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి ఏది? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు అసలు పిల్లల పెంపక శైలులు అనే దానిని ప్రధానంగా ఎవరు రూపొందించారు, ఎవరు ప్రతిపాదించారంటే డయానా బాంబ్రిండ్ అండ్ బ్లాక్. వీళ్ళు 1967 అండి. ఈ పిల్లల పెంపక శైలుల గురించి డయానా బాంబ్రిండ్ మరియు బ్లాక్ అనే సైకాలజిస్టులు 1967లో ప్రతిపాదించారండి. సో ఇందులో మొదటి 3 కూడా వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. 4వది మక్కోబీ అండ్ మార్టిన్ ఈ జోక్య రహిత శైలిని ప్రతిపాదించడం అయితే జరిగిందండి. ఇదంతా కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నదనండి. మరి పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 1 సాధికార తత్వ శైలి. అసలు సాధికార తత్వ శైలి అంటే దీనినే మనము మరి అధికారిక శైలి అని కూడా పిలుస్తారండి. అంటే అసలు సాధికార తత్వ శైలి అంటే ఏమిటి అసలు అంటే ఇందులో తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమను చూపిస్తూ ఉంటారు, అవసరమైనటువంటి నియమాలను కూడా పాటిస్తారు, ప్రేమను చూపిస్తూ నియమాలను కూడా పాటిస్తారు, పిల్లల అభిప్రాయాలకు ఇక్కడ విలువిస్తారండి. అదేవిధంగా పిల్లల ఎదుగుదలకు అత్యుత్తమ శైలిగా పరిగణించబడుతుంది ఈ యొక్క సాధికార తత్వ శైలి అనేది. మరి రెండోది నిరంకుశ తత్వ శైలి. ఇందులో కఠినమైనటువంటి నియమాలు ఉంటాయండి. ఏం చెప్తారు అంటే నేను చెప్పాను కాబట్టి నువ్వు వినాలి అనే ధోరణి ఇక్కడ నిరంకుశతత్వ శైలిలో ఉంటుంది. ఇందులో పిల్లల యొక్క భావోద్వేగాలకు పెద్ద విలువ ఉండదు. సో ఇక్కడ యజమాని హీరోలా బిహేవ్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ అంగీకార తత్వ శైలి అంటే ఇది మరీ గారాబం అండి. అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా ప్రేమగా ఉంటారు, కానీ ఎలాంటి నియమాలను పెట్టరండి, క్రమశిక్షణలో పట్టడానికి కూడా ఇష్టపడరు ఈ అంగీకారతత్వ శైలిలో ఉన్నవాళ్ళు. అంగీకారతత్వ శైలికి మరో పేరే అనుమతించే శైలి అని కూడా అంటుంటారండి. నెక్స్ట్ది 4వది జోక్య రహిత శైలి. మరి దీనిని ఆల్రెడీ ఎవరు ప్రతిపాదించారో నేను ఆల్రెడీ మక్కోబీ మరియు మార్టిన్లు ఈ జోక్య రహిత శైలిని ప్రతిపాదించడం అయితే జరిగిందండి. మరి ఈ జోక్య రహిత శైలినే నిర్లక్ష్య శైలి అని కూడా అంటారండి. అందులో తల్లిదండ్రులు పిల్లల అవసరాలను పెద్దగా పట్టించుకోరు, అదేవిధంగా పిల్లలతో అటాచ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఇదండి పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి సాధికార శైలి. పిల్లల పెంపక శైలిని రూపొందించిన వారు ఎవరండి? బాంబ్రిండ్ అండ్ బ్లాక్ 1967లో. ఓకేనండి. రెండో బిట్ చూసేద్దామండి. రెండవది వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడింది ఏది? వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం సంచితమైనది, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. క్రింద వాటిలో తప్పుగా రాయబడింది ఏది? ఇలాంటి తప్పుగా రాయబడింది ఇలాంటివే మనల్ని కొంప ముంచుతాయండి. ఇప్పుడు వికాస నియమాల గురించి చూసేద్దామండి. వికాస నియమాలు ఉన్నాయి. వికాసం అనేది మొదటిది అంటే అక్కడ ఉన్న 4 ఆప్షన్లే కాదండి, మిగతా ఆప్షన్లు కూడా చూసుకొని దాని ఆన్సర్ని పెడదామండి. ఒకటోది వికాసం క్రమానుగతమైనది, ఖచ్చితమైనటువంటి నమూనాను అవలంబిస్తుంది. ఇది అండి మనకి క్రమానుగతమైనది అంటే తెలుసు కదా. పాలదంతాలు ఏర్పడిన తర్వాత శాశ్వతంతాలు ఏర్పడడం, ఎల్ నేర్చుకున్న తర్వాత LSRW అంటాం కదా, ఆ విధంగా క్రమానుగతమైనది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒకడు బేగా నడవడం వస్తే కొంతమందికి లేటుగా నడవడం వస్తుంది. అలాంటిది వికాసం సులభ అంశాల నుండి జటిలమైన అంశాలకు, సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు ఈ వికాసం అనేది సంభవిస్తుంది.
అదేవిధంగా వికాసం అనేది అన్ని దిశలలో కూడా ఒకే విధంగా ఉండదు. దీన్నే అసమాన వికాస సూత్రం అంటామండి. అదేవిధంగా వికాసం 2 నిర్దేశక పోకడలో ఉండవచ్చు. వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసం అనేది అవిచ్ఛిన్న ప్రక్రియ. ఇది ఉంది కదండి ఆప్షన్లో, నిరంతర ప్రక్రియ, అవిరాల ప్రక్రియ. వికాసం అనేది ఒక సంచిత ప్రక్రియ. వికాసం అనేది ఒక పరస్పర చర్య. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ఇదే ఆప్షన్ రాంగ్ ఇవ్వడం జరిగిందండి. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, అంచనా వేయవచ్చు. అంటే 6వ తరగతిలో ఎంత హైట్, 4వ సంవత్సరంలో ఎంత హైట్ ఉన్నాడంటే 10వ సంవత్సరం రాబడికి ఎంత హైట్ రావచ్చు, ఇప్పుడే ఇలా చదువుతుంటే భవిష్యత్తులో ఎలా చదవచ్చు అని ప్రాగుక్తీకరించవచ్చు. ప్రాగుక్తీకరించడం అంటే అంచనా వేయడం. ఓకేనండి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి 4వది, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది సరైన ఆన్సర్ అండి. ఇప్పుడు 3వ బిట్ చూద్దామండి. క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా వ్రాయబడింది. అసలు ఇంద్రియ చాలక దశ అంటే ఏంటో తెలుసుకుంటే మనం చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ అయితే చేయగలుగుతామండి. మరి పియాజే రూపొందించినటువంటి సంజ్ఞానాత్మక వికాస దశల్లో ఇంద్రియ చాలక దశ అనేది ఒకటండి. ఇది 0 నుంచి 2 years వరకు ఉంటుందండి. 0 నుంచి 2 years వరకు ఉంటుంది. పూర్వ ప్రచాలక దశ అనేది 2 నుంచి 7 సంవత్సరాలు. ఇంద్రియ చాలక దశ అనేది 0 నుంచి 2 years. పూర్వ ప్రచాలక దశ అనేది 2 నుంచి 7 సంవత్సరాలు. మూర్త ప్రచాలక దశ అనేది 7 నుంచి 11 సంవత్సరాలు. అమూర్త ప్రచాలక దశ అనేది 12 నుంచి 16 సంవత్సరాలు. ముందుగా ఇంద్రియ చాలక దశలో ఏముంటాయో ఒకసారి చూసేద్దామండి. ఇంద్రియ చాలక దశ, దీన్నే జ్ఞానేంద్రియ చాలక దశ, సంవేదన చాలక దశ అని కూడా అంటారండి. ఏ విధంగా రాసినా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ జ్ఞానేంద్రియాల ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని చాలక క్రియల ద్వారా సమన్వయపరుచుకుంటాడండి. అంటే భాష రహిత్యం, అంటే భాష రాకపోవడం వల్ల స్కేమాటాలు అనేవి ఇంద్రియ చాలకానికి పరిమితం అవుతాయండి. ఇక్కడ ఈ యొక్క ఇంద్రియ చాలక దశలో 10 నెలల వయసులో అహం కేంద్రీకృతం ఏర్పడుతుందండి. మరి ఈ దశలలో పిల్లలు ప్రాగ్భాషణ రూపాలైనటువంటి ఏడుపులు, ఇంగితాలు, ముద్దు పలుకులు ఉపయోగిస్తూ తమ భావాలను అయితే ప్రకటిస్తారండి. ఈ ఇంద్రియ చాలక దశనే మనము ప్రాగ్భాష దశ అని కూడా అంటుంటామండి. ప్రాగ్భాష దశ. ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ ఆప్షన్ 3, ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది రాంగ్ ఆన్సర్ అండి. ఆల్రెడీ మనం చెప్పాం, ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి. ఈ దశలో వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుందండి. మరి పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఈ దశ ఉంటుంది, ఇంద్రియ చాలక దశ. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 4వ బిట్. మరి ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ. ఇది లేకుండా బిట్ ఉండదండి. బిట్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ చూసుకున్నట్లయితే ఆప్షన్ చూద్దాం. నమ్మకం, అపనమ్మకం, చొరవ, అపరాధం, శ్రమశీలత, న్యూనత, సన్నిహిత తత్వం, ఏకాంతం. వీటి యొక్క ఆప్షన్లు కూడా మొత్తం విపులీకరణగా చూద్దామండి. మరి ఎరిక్సన్ గురించి చూసుకున్నట్లయితే మరి మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎరిక్సన్ అండి. జర్మనీ దేశస్థుడు. ఇతను సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ముఖ్యమైన అనుచరుడే ఈ ఎరిక్సన్ అండి. మరి ఇతని గురించి చూసుకున్నట్లయితే ఫ్రాయిడ్ను అచిత్తు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అన్నప్పుడు ఎరిక్సన్ను అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని కూడా అంటారండి. మరి ఈ మనోసాంఘిక వికాస దశల్లో 8 దశలు ఉంటాయి అని చెప్పడం జరిగిందండి ఈ ఎరిక్సన్. ఈ సిద్ధాంతం అహం గుర్తింపు, ఈగో ఐడెంటిఫై అన్న భావనను ఆధారపడి ఉంటుందండి. మరి ఎరిక్సన్ రాసిన గ్రంథాలు కూడా ఒకసారి చూసేద్దామండి. చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, ద స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్, ఐడెంటిటీ అండ్ లైఫ్ స్టైల్ అనేవి ఈ ఎరిక్సన్ యొక్క గ్రంథాలండి.
అదేవిధంగా వ్యక్తిలో ఈగో ఉంటుంది, ఇది సృజనాత్మకంగా ఉంటుంది అని చెప్తూ 8 దశల గురించి చెప్పడం జరిగిందండి. ఒకటి చూద్దామండి. మొదటి దశ పూర్వ శైశవ దశ అంటారండి. ఇది 0 నుంచి 1 సంవత్సరం, సంవత్సరంన్నర వరకు ఉంటుందండి. పూర్వ శైశవ దశ ఇన్ఫాన్సీ స్టేజ్ అంటారు. ఇది పుట్టినప్పటి నుంచి సంవత్సరంన్నర వరకు ఉంటుంది. ఇక్కడ నమ్మకము అపనమ్మకం ఉంటుందండి. ఇక్కడ ఆశ, సిగ్గు, నమ్మకం అనేది ప్రాథమిక రాగద్వేషాలండి. ప్రాథమిక రాగద్వేషాలు, ఆశ, సిగ్గు. ఇక్కడ నమ్మకం అపనమ్మకం అనేది పూర్వ శైశవ దశలో. పుట్టిన వెంటనే పిల్లవాడికి ఆ తల్లి ఏడుపుని గమనించి వెంటనే పాలిస్తే ఆ తల్లి మీద నమ్మకం ఏర్పడుతుంది. నిర్లక్ష్యంగా వదిలేస్తే అపనమ్మకం ఏర్పడుతుంది. ఉత్తర శైశవ దశలో అంటే సంవత్సరంన్నర నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్న దశే ఉత్తర శైశవ దశ. దీనిలో స్వయం ప్రతిపత్తి సందేహం అనేది ఏర్పడుతుందండి. అంటే స్వయంగా తనకి తానే ఏదైనా పనిని చేయాలనుకుంటుంటాడు, చేసుకొని స్వయం ప్రతిపత్తి పొందుతుంటాడు, సందేహం వస్తుంది అనమాట. అది విరక్తి చెందితే, విఫలం చెందితే సందేహం అనేది ఏర్పడుతుందండి. ఇక్కడ మనోబలము, తలంపు, ఆలోచన అనేవి స్వయం పోషక కౌశలాలు. ఇక్కడ మనం చూసుకున్నాము పూర్వ శైశవ దశలో ప్రాథమిక రాగద్వేషాలు, నమ్మకము అపనమ్మకం అనేది రాగద్వేషాలు. ఇవి శైశవ దశలో ఏర్పడతాయి. స్వయం పోషక కౌశలాలు అనేవి ఉత్తర శైశవ దశలో ఏర్పడుతుంటాయండి. నెక్స్ట్ క్రీడా దశ. ఇక్కడ మనకు బిట్లో ఏమడిగాడు, ఇది ఏ లక్షణానికి చెందుతుంది, క్లిష్ట పరిస్థితి ఏంటి అని అడిగాడండి. 3 నుంచి 5 సంవత్సరాల మధ్య ఏ క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది అన్నాడండి. అంటే ఆన్సర్ చొరవ, అపరాధ భావం అనేది ఆన్సర్గా చెప్పుకోవచ్చండి. ఇక్కడ క్రీడా దశ అండి. 3 నుంచి 5 సంవత్సరాలు అంటే ఇది అంగన్వాడీ స్టేజ్ అండి. అంగన్వాడీ స్టేజ్లో క్రీడా దశలోకి ఎంటర్ అవుతాడు. అప్పటిదాకా ఇల్లే తన లోకంగా ఉంటుంది. ఆ ఇల్లుని వదిలి ఇక్కడ అంగన్వాడీ కేంద్రానికి వస్తాడు. అక్కడ ఉన్న వస్తువుల మీద చొరవగా ముందుకు పట్టుకోవడం జరుగుతుంది. అక్కడ ఏమైనా విఫలమైతే అపరాధ భావం చేశానన్న భావంతో బాధపడతాడు. ఇక్కడ లక్ష్యము, ప్రయోజనము అనేది ఇక్కడ లక్షణాలండి. ఓకేనండి. 4వ చూసుకున్నట్లయితే పాఠశాల అండి. ఇది 7వ తరగతి వరకు 5+ కదండి. 6వ తరగతి అంటే 6వ సంవత్సరం అంటే 5+, కాబట్టి ఇది 7వ తరగతి వరకు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీ అవుతుంది అనమాట. 6 నుంచి 12 సంవత్సరాల మధ్య పాఠశాల దశ అయితే ఉంటుందండి. ఇక్కడ శ్రమశీలత, కష్టపడుతుంటాడు, అక్కలు చదువు అది ఇది శ్రమశీలత చెందుతాడు, ఆత్మ న్యూనతను పొందుతాడండి. ఇక్కడ సామర్థ్యం అన్న, యోగ్యత అయినా, క్రమశిక్షణ అయినా ఇక్కడ పాఠశాలలో వచ్చే కౌశలాలు, పాఠశాలలో వచ్చే ఇవ్వండి. నెక్స్ట్ అది కౌమార దశ అండి. ఇది 12 నుంచి 20 సంవత్సరాల మధ్య టీనేజ్ ఏజ్లో వస్తుంది. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, విశ్వసనీయత అనేది మెయిన్ అండి ఇక్కడ. నెక్స్ట్ పూర్వ వయోజన దశ, యంగ్ అడల్ట్హుడ్ అండి. 20 నుంచి 30 సంవత్సరాల వరకు పూర్వ వయోజన. ఇక్కడ సాన్నిహిత్యంగా ఉంటారు, ప్రేమల్లో ఉంటూ సాన్నిహిత్యంగా ఉంటారు. అది కానీ విరక్తి చెందితే ఏకాంతాన్ని పొందుతారండి. ఇదిగోండి ప్రేమలో లీనమైపోయి సాన్నిహిత్యంగా చట్టాపట్టలు వేసుకొని తిరుగుతాడు. అది కానీ విఫలమైతే ఏకాంతంగా కూర్చుంటాడు. వ్యక్తి పూజ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎవరినైనా అభిమానిస్తే వాళ్ళ కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడుతుంటారు ఈ పూర్వ వయోజన దశ వాళ్ళు. నెక్స్ట్ మధ్య వయోజన దశ. ఇది 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుందండి. ఉత్పాదకత అంటే డబ్బుని ఉత్పత్తి చేయడంలో, డబ్బుని సంపాదించడంలో సరిపోతుందండి. అది కానీ విఫలమైతే స్తబ్దతగా ఉండిపోతారండి. ఇక్కడ తల్లిదండ్రులుగా అవుతారు కదా, మధ్య వయోజన దశలో తల్లిదండ్రులు అవుతారు కదా, వాళ్ళ సంరక్షణ, శ్రద్ధ, జాగ్రత్త ఇలాంటి విలువలను పొందుతారండి. మరి చివరిగా 8 దశలు అని చెప్పుకోవడం జరిగింది కదా. చివరిగా పరిపక్వ దశ అంటే 60 సంవత్సరాలు. ఇందులో సమగ్రంగా ఆలోచన చేస్తూ సమగ్రంగా ఉంటారు. మరి ఇంటిల్లపాది ఆ సమగ్రతను కోల్పోయినట్లయితే ఆ పరిపక్వ దశలో ఉన్నటువంటి వ్యక్తి నిరాశకు గురవుతారండి. వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు, వివేకాన్ని కలిగి ఉంటారండి. ఇతరులకు మార్గదర్శకంగా ఉంటూ ఆ ఏజ్ వాళ్ళు మనకి గైడెన్స్ అయితే ఇస్తుంటారండి. ఇది ఈ బిట్ యొక్క సారాంశం అండి. మరి 3 నుంచి 6 సంవత్సరాల వరకు అంటే మనకి ఇక్కడ క్రీడా దశ వస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ 2 చొరవ మరియు అపరాధం. చొరవ మరియు అపరాధం అండి. నెక్స్ట్ 5వ బిట్ చూద్దామండి.
మరి ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. చాలా చాలా ఈ పరీక్షల గురించి లేకుండా ఒక్క బిట్టు కూడా రాదండి. దయచేసి చివరి వరకు చూడండి. ప్రతి బిట్టు కూడా చాలా విలువైనది అని మీరు గ్రహిస్తే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. మరి వీడియో ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ వాటి యొక్క ఆప్షన్ కూడా చూద్దామండి. వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, సామూహిక ప్రజ్ఞా పరీక్ష, నిష్పాదన పరీక్ష, అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. వీటిలో ఏదై ఉంటుంది ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ సామూహిక పరీక్షల్లో శాబ్దిక పేపర్ పెన్సిల్కు ఉదాహరణగా మనకు ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది తీసుకుంటామండి. ఇక్కడ శాబ్దిక పేపర్ పెన్సిల్ ఈ పరీక్షల్లో భాగంగా ఆర్మీ ఆల్ఫా పరీక్షను తీసుకుంటాం. అదేవిధంగా మరి పేపర్ పెన్సిల్ పరీక్షలకు ఉదాహరణగా కూడా మనము ఈ యొక్క ఆర్మీ ఆల్ఫా పరీక్షని తీసుకుంటుంటామండి. అదేవిధంగా మనం ఇక్కడ గమనిస్తే శాబ్దిక పరీక్షల్లో ఉదాహరణగా మనము ఈ ఆర్మీ ఆల్ఫా పరీక్ష, శాబ్దిక పరీక్షల్లో కూడా ఆర్మీ ఆల్ఫా పరీక్షని తీసుకుంటుంటామండి. ఇక్కడ శాబ్దిక పరీక్షలు అంటే బినే సైమన్ పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఇవన్నీ కూడా శాబ్దిక పరీక్షల రకాలండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పేపర్ పెన్సిల్ పరీక్షల్లో కూడా ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఉంటుందండి. మరి ఈ పేపర్ పెన్సిల్ పరీక్షల్లో బినే సైమన్ పరీక్ష, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ టెస్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష, వీటన్నింటిలో కూడా ఈ ఆర్మీ ఆల్ఫా పరీక్ష అయితే ఉంటుందండి. అదేవిధంగా శాబ్దిక మరియు పేపర్ పెన్సిల్ పరీక్షల్లో సామూహికంగా జరిగే పరీక్షల్లో ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది ఉంటుందండి. ఇది దీనికి బిట్టికి సంబంధించిందండి. మరి ఇప్పుడు మనం చెప్పగలము ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దేనికి సంబంధించిందండి. ఆన్సర్ ఆప్షన్ 2 సామూహిక ప్రజ్ఞా పరీక్షగా మనము సామూహిక పరీక్షల్లో ఉంటుంది కదండి. కాబట్టి ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ 6వది, ప్రజ్ఞకు సంబంధించినటువంటి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థార్న్డైక్, గార్డినర్, స్పియర్మన్, దర్స్టన్. మొత్తం ఒకటే కాదండి, ఈ కారక సిద్ధాంతాలన్నీ కూడా చూసేద్దామండి. ఇక్కడ చూద్దామండి. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బినే. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బినే. ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థార్న్డైక్. సామూహిక కారక సిద్ధాంతం దర్స్టన్. అదేవిధంగా స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్. ఓకేనండి. ఏకకారక బినే, ద్వికారక స్పియర్మన్, బహుకారక థార్న్డైక్, సామూహిక కారక దర్స్టన్, స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్. ఇదండి. మరి ద్వికారక సిద్ధాంతం ఆన్సర్ ఆప్షన్ 3 స్పియర్మన్ అండి. నెక్స్ట్ 7వ చూద్దాము. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉపపరీక్షల సంఖ్య. ఆప్షన్ బి, ఆప్షన్ 2 8 ఉపపరీక్షలు ఉంటాయండి డిఏటిలో, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో. నెక్స్ట్ 8వదండి. సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏది? నిర్ధారక దశ, సన్నాహక దశ, గుప్త దశ, అంతరదృష్టి దశ. చూద్దామండి. సృజనాత్మక ప్రక్రియలో సృజనాత్మకత అనే ప్రక్రియ గురించి ఆ దశలను వల్లస్ అనే శాస్త్రవేత్త 4 దశలుగా ఉంటాయి అని చెప్పి ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో వివరించడం జరిగిందండి. ఎవరు?
వల్లాస్ అనే శాస్త్రవేత్త సృజనాత్మక ప్రక్రియ గురించి 4 దశలుగా ఉంటాయని ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో వివరించడం జరిగింది. మొదటి దశ చూసినట్లయితే సన్నాహ దశ అంటారండి. ఒక వ్యక్తి తన కొత్త రచన చేయాలనుకున్నప్పుడు లేదా ఒక చిత్రాన్ని గీయాలి, సృష్టించాలి అనుకున్నప్పుడు వాటికి సంబంధించిన విషయాలను సేకరించాలి. వీటి కోసము తన స్మృతిలోని పాత భావాలను పునరాలోచించుకోవచ్చు, అనేక విషయాలు పరిశీలించుకోవచ్చు, అనేక పుస్తకాలు చదవచ్చు. సేకరించిన సమాచారాన్ని శృతికి తెచ్చుకున్న ఆలోచనల భావనకు అనుకూలమైన రీతిలో సమీకరించుకొని నూతన సృష్టికి పూనుకుంటారు. అందువల్లే సన్నాహం అంటే ఏదైనా ఒక కొత్త రచన చేయాలనుకున్నప్పుడు, కొత్త సినిమా నిర్మించాలనుకున్నప్పుడు, లేదంటే ఒక కొత్త బొమ్మను గీయాలనుకున్నప్పుడు, ఆల్రెడీ ఒక ఏనుగు బొమ్మ గీయాలంటే ఆల్రెడీ మన మనసులో ఒక స్కెమాటా రూపంలో ఒక ముద్ర ఉంటుంది. ఆ తర్వాత కొన్ని పేపర్లలోని బొమ్మలు చూసిన తర్వాత ఓహో ఈ విధంగా అన్న తర్వాత వాడు సన్నాహం అవుతాడు. అది సృజనాత్మక ప్రక్రియలో మొదటి దశే సన్నాహ దశ. రెండవది గుప్త దశ అండి. రెండవది ఏంటి? గుప్త దశ అంటే సేకరించిన అంశాలు ఉన్నాయి, ఆల్రెడీ మన మెదడులో ఉన్న అంశాలతో పాటు కొన్ని పేపర్లు చూస్తాము, తెలుసుకుంటాము, చూస్తాము. వాటన్నింటి ద్వారా సేకరించిన విషయాలతో సమాయత్త పడినప్పుడు కొంతకాలము సమస్యను ఒక పక్కన పెట్టి వేరే వ్యాపకాలలో లీనమవుతారు. మన సంధికాలం వస్తుంది కదా, కొంతకాలం పాటు చదివి దాని మీద ప్రయారిటీ ఇచ్చిన తర్వాత కొంతకాలం ఆపుతాం కదా, అది అంటే తోట పని, చిత్రలేఖనం, సంగీతం మొదలగు ఏవైనా కూడా అప్పుడు సమస్య పరిష్కారానికి సరైన పరిస్థితి కలుగుతుంది. వ్యక్తిలో తన్యత అంటే అటెన్షన్ అనేది తగ్గిపోతుంది. తన చేయబోయే సృష్టి కొంతకాలం వారి మనసులో అవ్యక్తంగా ఉంటుంది, అంటే గుప్తంగా ఉంటుంది అనమాట. అందుకే దీనిని గుప్త దశ అంటారు. మరి మొదటి చూసుకున్నట్లయితే సృజనాత్మక ప్రక్రియలో మొదటిది సన్నాహ దశ, రెండవది గుప్త దశ, మూడవది అంతర్దృష్టి దశ. అంటే చేయదలసినటువంటి సృష్టి కొంతకాలము పొదుగులో ఉన్న తర్వాత, అంటే కొంతకాలం గుప్త దశగా ఉన్న తర్వాత వ్యక్తికి సృజనాత్మక ఒక్కసారిగా స్ఫురిస్తుంది. అయ్యో నాకు వచ్చు కదా అని చెప్పి ఒక్కసారిగా అంతర్దృష్టి అభ్యాసం గురించి మనకు తెలుసు కదా, ఒక్కసారిగా స్ఫురిస్తుంది. సమస్యని ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు అన్న భావన తటాలను వస్తుంది. అప్పుడు దీనినే అంతర్దృష్టి దశ అంటారండి. మూడవ దశ. నాలుగవ దశ పేరే నిరూపణ దశ. సో ఆ ఊహల ద్వారా వాడు నిరూపణిస్తాడనమాట. ఇది నాలుగవది నిరూపణ దశ. మనం చూసుకున్నట్లయితే సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏదన్నాడండి? మొదటిది సన్నాహక దశ, రెండవది గుప్త దశ, ఆ తర్వాత అంతర్దృష్టి దశ, నిర్ధారణ దశ, నిరూపణ లేదా నిర్ధారణ దశ. మనకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 గుప్త దశ. 9వ చూద్దామండి. ఈ కింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఒక సమస్యకు అనేక అంటే బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 విభిన్న ఆలోచన. అసలు ఈ మూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, అనిర్దేశిత ఆలోచన అంటే ఏంటో చూద్దామండి. దీనికి ఆన్సర్ అయితే విభిన్న ఆలోచన అండి. ఒకసారి వీటి గురించి చూద్దామండి. ఇక్కడ మనము సమైక్య ఆలోచన అంటే ఇక్కడ చూద్దామండి. సమైక్య ఆలోచన ఉన్నవారికి ప్రజ్ఞ అధికమని, విభిన్న ఆలోచన ఉన్నవారికి సృజనాత్మకత ఎక్కువని గిల్ఫర్డ్ చెప్పారండి. గుర్తుపెట్టుకోండి, సమైక్య ఆలోచన ఉన్నవారికి ప్రజ్ఞ అధికమని, విభిన్న ఆలోచన ఉన్నవారికి సృజనాత్మకత ఎక్కువని గిల్ఫర్డ్ అయితే చెప్పడం జరిగిందండి. అసలు సమైక్య ఆలోచన అంటే ఏమిటంటే ఒక సమస్యకు ఒకటే పరిష్కారాన్ని సూచించేదాన్ని మనము సమైక్య ఆలోచన అంటామండి. ఒక సమస్య ఏదైనా వస్తే దానికి ఒకటే పరిష్కారం సూచిస్తే దానిని మనము సమైక్య ఆలోచన అంటాము. అదే విభిన్న ఆలోచన అంటే ఒక సమస్యకు అనేక పరిష్కారాలు సూచించేది విభిన్న ఆలోచన అండి. ఒక సమస్యకు అనేక పరిష్కారాలు సూచించేది విభిన్న ఆలోచన. ఇక్కడ సమైక్య ఆలోచన ఉన్నవారికి ప్రజ్ఞ అధికమని, విభిన్న ఆలోచన ఉన్నవారికి సృజనాత్మకత ఎక్కువని గిల్ఫర్డ్ చెప్పడం జరిగిందండి. గిల్ఫర్డ్. మరి దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది, ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ 3 విభిన్న ఆలోచన అని చెప్పుకోవచ్చు. ముహూర్త ఆలోచన అంటే కనిపించే వాటి మీద ఆలోచన చేయగలుగుతారు.
సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చండి. 10వ చూద్దామండి. క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పరీక్షల నుంచి ఖచ్చితంగా బిట్టు లేకుండా ఏ డిఎస్సి కానీ ఏ టెట్ కానీ ఉండదండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లతోనే ఎగ్జామ్ మొత్తం కండక్ట్ అవుతుందండి. క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది రాసాక్ శరామర్కుల పరీక్ష, పిల్లల గ్రాహిక పరీక్ష, మూర్తిమత్వ శోధిక పరీక్ష, పద సంసర్గ పరీక్ష. ఒకసారి చూసేద్దామండి వాటి గురించి. ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 3 మూర్తిమత్వ శోధిక అండి. మూర్తిమత్వ శోధిక దాని గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దామండి. ఇక్కడ ప్రక్షేపక పరీక్షలు, ప్రక్షేపకేతర అంటే అప్రక్షేపక పరీక్షల గురించి చూసినట్లయితే ఇది భాషను ఉపయోగించేసేవి ప్రక్షేపక పరీక్షలు అండి. మరి ఇవి అప్రక్షేపక పరీక్షలు అనేవి వ్యక్తిగత పరీక్షలు అండి. అందులో భాగంగానే ఈ ప్రక్షేపక పరీక్షల్లో పద సంసర్గ పరీక్షలు, వాక్య పూరణ పరీక్ష, కథా పూరణ పరీక్ష, చిత్ర క్రమీకరణ పరీక్ష ఇవన్నీ ఉంటాయండి. అదేవిధంగా చిత్రాలను ఉపయోగించి శిరామరకల పరీక్ష, రాసాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్, అదేవిధంగా ఇతివృత్త గ్రాహిక పరీక్ష, చిల్డ్రన్ అప్పర్ సెక్షన్ పరీక్ష ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ప్రక్షేపక పరీక్షల్లో రకాలుగా మనం చెప్పుకుంటామండి. అదేవిధంగా ప్రక్షేపక పరీక్షలని మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారండి. ఈ ప్రక్షేపక పరీక్షలను మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు అని చెప్పింది ఎవరంటే ఫ్రాంక్ అండి. ఫ్రాంక్ ఈ ప్రక్షేపకము అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడ్. ప్రక్షేపకం అనే పదాన్ని మొదట ఉపయోగించింది ఎవరండి? సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. సో అదేవిధంగా రాసాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ గురించి చెప్పుకున్నాం కదా. ప్రతిపాదించింది రాసాకు, వెలుగులో తెచ్చింది బెక్కు. ఇది వయోజనులకు ఉద్దేశించబడుతుంది. శిరామరకలు అనేవి వయోజనులకు ఉద్దేశించబడుతుంది. 10 దీర్ఘ చతురస్రాకార కార్డులు ఉంటాయి. 5 తెలుపు నలుపు, 2 నలుపు ఎరుపు, 3 పంచవర్ణాలు ఉంటాయండి. సో ఈ విధంగా ఉంటాయండి. నెక్స్ట్ అన్నట్లు కూడా చూద్దామండి. సో ఆన్సర్ ఆప్షన్ 3 మూర్తిమత్వ శోధిక. మూర్తిమత్వ శోధిక అనేది కాదండి. ఇక్కడ పద సంసర్గ పరీక్ష, పిల్లల గ్రాహిక పరీక్ష, రాసాక్ శరామరకల పరీక్ష ఇవన్నీ కూడా ప్రక్షేపక పరీక్షలు అండి. ఇక్కడ శోధిక అనేది కాదండి. 11 చూద్దామండి. అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 3 పరిహార. ఇవి రక్షక తంత్రాల్లో వస్తాయండి. రక్షణ తంత్రాల్లో చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ లేదు అని అంటే పరిహారం అండి. ఇక్కడ కూడా లేదు అని ఉంటే పరిహారం. అయానికి హోంవర్క్ చేయాలని ఉంది అంటే ఉపగమం. అలాగే స్కూల్కి వెళ్ళాలని ఉంది అంటే 2 ఉంది అంటే 2 ఉపగమలు. ఒకటి ఉంది ఒకటి లేదంటే ఉపగమ పరిహార, 2 లేదంటే 2 పరిహార. అంతే అండి సింపుల్గా. నెక్స్ట్ 12వది ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారండి. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి అండి. కేస్ స్టడీ, క్లినికల్ మెథడ్ అని ఈ యొక్క కేస్ స్టడీ మెథడ్ని కూడా అంటామండి. వ్యక్తి అధ్యయన పద్ధతినే చికిత్సా పద్ధతి అని కూడా పిలుస్తుంటారండి. నెక్స్ట్ 13 చూద్దామండి. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గూర్చి సరికాని వాక్యం ఏది? ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గూర్చి సరికాని వాక్యం. అభ్యసనం ఒక గమ్య నిర్దేశిత చర్య, అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది, అభ్యసన గతిశీలకమైనది, అభ్యసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం. మరి ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసనం ఒక ప్రక్రియ కాదు అని చెప్పాడు, అది ఒక ఫలితం, ఒక రిజల్ట్ కాదండి, ఇది ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్. ఓకేనండి. సో 14 చూద్దామండి. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం ఏది? హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం. ఇక్కడ హిందీకి సంస్కృతానికి దగ్గర సంబంధం అయితే ఉంటుందండి. సో హిందీ ఎవరికైతే బాగా వస్తుందో ఆటోమేటిక్గా సంస్కృతం కూడా వేగంగా నేర్చుకోగలుగుతారు. సో మరి సైకిల్ తొక్కడం వచ్చిన వాడికి స్కూటర్ తొక్కడం ఈజీగా ఉంటుంది కదా. సో అదే విధంగా అంటే దీనిని అనుకూల బదలాయింపు రకం అంటారండి. అనుకూల బదలాయింపు రకం.
ఇక్కడ ముఖ్యంగా బదలాయింపులు అనేవి 4 రకాలండి. అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపర్ష, ఈ విధంగా 4 బదలాయింపులు ఉంటాయి. దానికన్నా ముందు ఈ అభ్యసన బదలాయింపు గురించి కొంతమంది నిర్వచనాలు ఇచ్చారండి, దాని గురించి చూద్దామండి. ఇక్కడ గారెట్ ఇచ్చాడండి, ఒక అభ్యసన బదలాయింపు గురించి గారెట్ ఇచ్చాడు. ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కావటమే అభ్యసన బదలాయింపు అని చెప్పింది గారెట్. అదేవిధంగా సోరెన్సన్ కూడా ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఒక అభ్యసన స్థితిలో ఆర్జించినటువంటి జ్ఞానము, శిక్షణ, అలవాట్లు మరో అభ్యసన స్థితికి అన్వయించి అభ్యసించడమే అభ్యసన బదలాయింపు అని చెప్పి సోరెన్సన్ చెప్పడం జరిగిందండి. సోరెన్సన్ అంటే ఇక్కడ శిక్షణ, సోరెన్సన్ శిక్షణ బదలాయింపు. ఇక్కడ గారి యొక్క స్థితి బదలాయింపు. నెక్స్ట్ క్రో అండ్ క్రో అనుభూతులు, క్రో అండ్ క్రో బదలాయింపు. ఏలిస్ అనుభూతులు, అనుభవాలు తర్వాత కాలంలో అలాంటి ప్రక్రియ యొక్క సాధనపై తమ ప్రభావాన్ని చూపించడమే అభ్యసన బదలాయింపు అని చెప్పి ఏలిస్ చెప్పాడండి. ఇక్కడ 4 బదలాయింపు యొక్క నిర్వచనాలు చాలా చాలా ఇంపార్టెంట్. గారెట్ స్థితి బదలాయింపు, సోరెన్సన్ అలవాట్లు బదలాయింపు. ఇందు గురించి ఇక్కడ కీ పాయింట్ చెప్తున్నానండి మీకు. నేను చదివితే నాకు టైం అవుతుంది, మంచిదే, కానీ మీకు గుర్తుపెట్టుకోవాలని కీ పాయింట్ చెప్తున్నాను. ఒక అభ్యసన స్థితిలో ఆర్జించినటువంటి జ్ఞానము, శిక్షణ, అలవాట్లు మరో అభ్యసన స్థితికి అన్వయించి అభ్యసించడమే అభ్యసన బదలాయింపు అని చెప్పి సోరెన్సన్ చెప్పాడు. సోరెన్సన్ ఇక్కడ కీ పాయింట్ ఏంటి? అలవాట్లు, జ్ఞానము, శిక్షణ, అలవాట్లు అనేది సోరెన్సన్. ఇక్కడ గారెట్ యొక్క స్థితి పూర్తిగా ఉందా, గారి యొక్క స్థితి పూర్తిగా ఉందా, పాక్షికంగా ఎవరన్నా కొరికేశారా అన్నది అభ్యసన బదలాయింపు. ఇక్కడ క్రో అండ్ క్రో అంటే కాకి యొక్క ఆలోచన విధానం, దాని యొక్క అనుభూతి. సో ఇవన్నీ కూడా అభ్యసన బదలాయింపుగా మనం చెప్పుకోవచ్చండి. ఏలిస్ అనుభూతులు బూతులు కాదండి, అనుభూతులు అండి. ఏలిస్ అనుభూతులు అభ్యసన బదలాయింపు. సో ఇప్పుడు 4 రకాలు చూసుకున్నట్లయితే ఇక్కడ అనుకూల బదలాయింపు అని ఒకసారి ఇస్తుంటాడండి, ఒకసారి సకారాత్మక బదలాయింపు అంటాడు, ఒకసారి ధనాత్మక బదలాయింపు అంటారు, ఒకసారి పెరుగుదల బదలాయింపు అంటారండి. తేడానే మనం గమనించుకోవాలి, అన్ని పాయింట్లు కూడా రావాలి. ఇక్కడ చూద్దాము. అనుకూల బదలాయింపు అంటే ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే కారు నడపడంలో ఇచ్చిన శిక్షణ ట్రాక్టర్ నడపడంలో కూడా సహాయపడడాన్ని అనుకూల బదలాయింపు అంటారు. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం సులభంగా నేర్చుకోవడానికి వీలవడం, ఇప్పుడు ఇచ్చిన బిట్టిదే కదండి అనుకూల బదలాయింపు. టైప్ కొట్టడం వచ్చిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా ఉపయోగించుకోవడం. అదేవిధంగా రెండోది చూద్దామండి. ప్రతికూల, అనానుకూల, రుణాత్మక, వ్యతిరేక, నకారాత్మక అంటే ప్రతికూల, అదే సకారాత్మకత అనుకూల. రెండాట్లకి తేడా మనం గమనించుకోవాలి. ఇక్కడ ప్రతికూల బదలాయింపుకు ఉదాహరణగా మనం చూసినట్లయితే మోటార్ బైక్ అలవాటైన వ్యక్తి కారు నడుపుతూ చేతితో గేర్లు వేయడానికి ప్రయత్నించడం అనేది ఇక్కడ ప్రతికూల బదలాయింపుగా మనం చెప్పుకోవచ్చు. షటిల్ కాక్ ఆడేటప్పుడు బ్యాడ్మింటన్లోని ప్రావీణ్యత మనకు సహకరించకపోవడం, అద్దంలో బొమ్మను గీసేటప్పుడు ఇబ్బంది ఎదుర్కోవడం, సియుటిని చదవడం నేర్చుకున్న విద్యార్థి పట్ను తప్పుగా పలకడం, ఇవన్నీ కూడా మనము పురోగమన అవరోధము లేదా ప్రతికూల బదలాయింపుగా మనం చెప్పుకోవచ్చండి. శూన్య అంటే ఒక వ్యక్తి క్రికెట్లో నేర్చుకున్న నైపుణ్యం ఆ వ్యక్తి చెస్ నేర్చుకోవడానికి ఎటువంటి ప్రభావం చూపదు కదా, దాన్ని శూన్య బదలాయింపు అంటారండి. నెక్స్ట్ ద్విపార్ష బదలాయింపు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్గా అర్జునుడు సవ్యసాచి అంటాం కదా, 2 చేతులతో బాణాలు వేయగలడు. కుడి చేతితో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా బొమ్మలు వేయగలడు. దీన్ని ద్విపార్ష బదలాయింపు అని కూడా అంటారండి. ఓకేనండి, ఇదండి. సో ఆన్సర్, హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు అండి. 15వది, విన్సీ ఒక అర్థరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకున్నాను. 1 వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాలలోనే ఆ పని చేయగలిగింది. ఆమె యొక్క పొదుపు గణన ఎంత?
సో ఇది లెక్క చేయాలండి, చాలా ఈజీగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 35 అండి, 35. ఇక్కడ ఇది 100లో కన్వర్ట్ చేయండి 5 టైమ్స్, ఇది 100లో కన్వర్ట్ చేయండి 5తో మల్టిప్లై చేయండి 65. ఇక్కడ 100, ఇక్కడ 65 అంటే 35 వస్తుంది కదా. ఆన్సర్ 35 అండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీ కూడా. ఓకేనండి. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించింది ఎవరు? సో ఆన్సర్ ఆప్షన్ 1 ఎబ్బింగ్ హౌస్ అండి. అసలు ఎబ్బింగ్ హౌస్ యొక్క గ్రంథాలన్నింటి గురించి కూడా ఒకసారి చూసేద్దామండి. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించింది ఎబ్బింగ్ హౌస్ కదా. ఎబ్బింగ్ హౌస్ యొక్క గ్రంథాలు చూద్దాం. ఈ ఎబ్బింగ్ హౌస్ జర్మనీ దేశస్తుడు అండి. ఇతను ఏం చేశాడంటే స్మృతి మీద శాస్త్రీయంగా, సైంటిఫిక్గా, అదేవిధంగా ప్రయోగపూర్వకంగా అధ్యయనం చేసినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఎబ్బింగ్ హౌస్ అండి. ఈయన 1902లో సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని స్థాపించారండి. మరి స్మృతి గురించి మొదటిసారిగా అనేక ప్రయోజకరమైనటువంటి ప్రయోగాలు కూడా చేశాడండి. ఈ ఎబ్బింగ్ హౌస్ 1885లో ఆన్ మెమరీ అనే గ్రంథాన్ని అయితే రచించారండి. ఇది ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక పెద్ద మైలురాయి అండి. స్మృతికి సంబంధించినటువంటి తొలి శాస్త్రీయ రచన ఏది అని కూడా అడుగుతుంటాడు. ఇదే ఆన్ మెమరీ అండి. మరి 17వ చూద్దామండి. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది మనందరికీ తెలిసిందే. ఆన్సర్ ఆప్షన్ 3 నిర్నిబంధిత ఉద్దీపన అండి, ఆహారం అనేది. నెక్స్ట్ 18వది. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు? క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు? గెస్టాల్ట్ వాదులు ముగ్గురు ఉంటారండి, వర్ధిమార్, కోఫ్కా, కోహిలర్. వీళ్ళ ముగ్గురు కూడా గెస్టాల్ట్ వాదులు. ఈ స్కిన్నర్ గెస్టాల్ట్ వాది కాదండి. మరి స్కిన్నర్ ఏ వాది మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. గెస్టాల్ట్ అంటే మొత్తం అని అర్థం వస్తుందండి. నెక్స్ట్ 19వది. ఆకృతి క్షేత్ర సిద్ధాంతం, ఆకృతి క్షేత్ర సంబంధం దేనికి సంబంధించింది? ఆకృతి క్షేత్ర సంబంధం అనేది దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రత్యక్షానికి సంబంధించిందండి. ఆకృతి క్షేత్ర సంబంధం అనేది ప్రత్యక్షానికి సంబంధించింది. మరి వీడియోలో చివరి పెట్టండి, ఒకసారి చూసేద్దాము. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది ఏది? ఇక్కడ మనం ఆప్షన్లో చూసుకున్నట్లయితే విశ్లేషణ, మూల్యాంకనం, వినియోగం, అనుకరణ ఇచ్చాడండి. ఇక్కడ అసలు జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది ఒకసారి మనం చెక్ చేసేసుకుందాము. ఇక్కడ జ్ఞానాత్మక రంగంలో జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనేవి ఉంటాయండి. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనేవి ఈ 6 ఉంటాయండి. అదే భావావేశ రంగంలో గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం అని ఉంటాయండి. అదే మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణ అనేవి ఉంటాయండి. ఇక్కడ జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఇప్పుడు బిట్ని చూద్దామండి. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 అనుకరణ అనేది సరికానిదండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు ఏ విధంగా ఉన్నాయో తప్పనిసరి కామెంట్ చేయండి. ఎలాంటి మరిన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోలు కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.